టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ప్రస్తుతం ఐసీయూలో ఉంది అంటే నమ్ముతారా? అవును, సమ్మర్ సీజన్ అయినా థియేటర్ల దగ్గర మాత్రం నిశ్శబ్దం కనిపిస్తోంది. స్టార్ హీరోలు లేరు, పెద్ద సినిమాలు లేవు. ఇప్పుడు థియేటర్ ఓనర్స్ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం పార్కింగ్ డబ్బులైనా వచ్చేట్టు ఓ హిట్టు పడాలి అన్నట్టుంది. ఇలాంటి టైంలో గోదారి గట్టుపైన మాత్రమే బాక్సాఫీస్కు సెలైన్ ఎక్కిస్తున్న సినిమా అయింది. కానీ అసలు టెన్షన్ ఏంటంటే జూన్ 4న వచ్చే పెద్దీ వరకు ఇండస్ట్రీని బ్రతికించేదెవరు? ఈ వారం 3 సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. మొదట అగ్లీ స్టోరీ. పేరు వినగానే ఫ్యామిలీ ఆడియన్స్ 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు. కానీ యూత్ మాత్రం ట్రైలర్ చూసి ఏదో కొత్తగా ఉంది అంటున్నారు. బోల్డ్ కంటెంట్తో సోషల్ మీడియాలో బాగానే హైప్ తెచ్చుకుంది. ఇక పురుషః మాత్రం పూర్తి ఫ్యామిలీ ప్యాకేజ్లా కనిపిస్తోంది. కామెడీ, ఎమోషన్స్, ఫన్ అన్నీ కలిపి సమ్మర్ స్పెషల్ మీల్స్లా ఉంది. కొత్త హీరో అయినా ట్రైలర్ మాత్రం మంచి వైబ్స్ ఇచ్చింది. కానీ ఈ వారం అసలు సైలెంట్ కిల్లర్ ఎవరో తెలుసా? దృశ్యం 3. మోహన్ లాల్, దృశ్యం బ్రాండ్, పైగా ఈసారి డైరెక్ట్ డబ్బింగ్ రిలీజ్. ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారి థియేటర్లోకి ఎంటర్ అయితే బాక్సాఫీస్ మళ్లీ ట్రాక్లో పడే ఛాన్స్ ఉంది. మరి మీరే చెప్పండి, పెద్దీ వచ్చే వరకు టాలీవుడ్ను నిలబెట్టేది ఏ సినిమా? కమెంట్లో చెప్పండి. అలాగే మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి.